వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పామూరు మండలం జనసేన అధ్యక్షుడు దర్శి ఏడుకొండల ఆధ్వర్యంలో పామూరు పద్మావతి గెస్ట్ హౌస్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లాయర్ వరికోట నాగరాజు పాల్గొన్నారు. మరియు మండలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండల గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుని మండలంలోని ప్రతి ఒక్కరూ వచ్చి మన అధినేత పైన ఉన్న అభిమానాన్ని రక్తదానం చేసి అవసరమైన రక్తం ఎవరికైతే అవసరమో వాళ్ళకి వెంటనే అందించే విధంగా కనిగిరి నుంచి కూడా, ఈ పామూరు మండలం నుంచి కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ అందించి, అలాగే ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వర్తించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ సుపరిపాలన అందించాలని ఒకసారి కోరుకుంటూ, ఆయన అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మరొకసారి కనిగిరి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై హింద్. జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి అందరూ రక్తదానం చేసి, అందరికీ ఈ రక్తం ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని అందరూ వచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఈ రక్తదానం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 21 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి చేయని పక్షంలో వాళ్ళకి ఆరోగ్యం చాలా క్షీణించి చనిపోతున్నారు ఆ పిల్లలందరికీ ఉపయోగపడాలని ఈ రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ బాగుండాలని, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇంకా మంచి పాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. ఈ విధంగా ఇంకా 2029 ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే 5 ఏళ్ల కాలంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి స్థానానికి తీసుకెళ్లి, ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి స్థానానికి తీసుకెళ్లి మంచి స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు రాష్ట్రంలోనే ప్రజలందరికీ కూడా గొప్ప పండుగ వాతావరణం తీసుకొచ్చిన సందర్భం. అదేంటంటే, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భం. ఈరోజు రాష్ట్రంలో ఎంతో మందిని అల్లరి చిల్లరగా ఆనందంగా తిరిగేటువంటి ఒక యువతని ఈరోజు సన్మార్గం వైపు నడిపించి, సామాజిక బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించినటువంటి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు ఈరోజు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి రావడం ఎంతో సంతోషకరం. మరి ఆయన పుట్టినరోజుని ఈ రోజున సెప్టెంబర్ 2వ తారీఖున రాష్ట్ర యావత్తు అన్ని జిల్లాలలో ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందుకు కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో కూడా ఆ యొక్క పుట్టినరోజుని స్మరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ఎంతో మంది ఔత్సాహికులు ఎంతో ఇష్టంగా తనదైన శైలి అందరూ పవన్ కళ్యాణ్ గారిని హర్షిస్తూ ఆయన యొక్క సేవని గుర్తించుకొని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రక్తదానాన్ని చేయడం జరిగింది. ఇటువంటి నాయకుడు ఇంకా రాబోయేటువంటి 2029 సార్వత్రిక ఎన్నికల్లో మనమందరం కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటూ, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి మా అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పామూరు పట్టణంలో మెగా రక్తదాన శిబిరం జరపడం చాలా హర్షణీయం. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా పామూరు మండల జనసేన శాఖ గ్రామంలో వివిధ చోట్ల మొక్కలు నాటడం, ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలైనటువంటి వాటి మీద ముఖ్య మంత్రి పదవులు రావటం చాలా సంతోషం. నేను ఒక మాజీ సర్పంచ్గా తెలుసుకున్న విషయం ఏమిటంటే కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో రకాలైన కోట్లాది రూపాయల విలువైనటువంటి నిధులు తెప్పించడంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి నిధులు కూడా పుష్కలంగా వస్తున్నాయి. గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, ఇట్లాంటి అన్నీ కూడా ఆయన తీసుకొచ్చే దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఆయనకు పర్యావరణం పరిరక్షణ, క్లీన్ అండ్ గ్రీన్, అదేవిధంగా ముఖ్యంగా ఆయన గోవులను సొంతంగా పెంచుతున్నాడు. ఆయన ఫామ్ హౌస్ లో ఆయన గో ప్రేమికుడు, గోవులను సంరక్షించాలనే విధానంలో ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించాలనేటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు.